ఈరోజు ఆగస్టు 15 మన దేశ ప్రజలందరికీ ఒక స్పెషల్ డే. మన దేశ స్వతంత్ర దినోత్సవం. ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, పార్టీల అధినేతలు ఈరోజు విధిగా జెండా పండుగల్లో పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో మొదలుపెట్టి, విపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మొదలుపెట్టి, ఈ దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీల తరపున ఆ పార్టీల అధినేతలు, అధికారంలో ఉన్నోళ్ళేమో అఫీషియల్గా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అధికారంలో లేనోళ్ళేమో వాళ్ళ పార్టీ ఆఫీసులో జరిగినటువంటి జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జెండా పండుగలో పాల్గొనలేదు? జాతీయ జెండాని ఆవిష్కరించలేదు? వాళ్ళ పార్టీ స్టేట్ ఆఫీసులో ఆవిష్కరించాలి కదా. ఒక విపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఆయన బాధ్యత కదా అది. ఈరోజే కాదు, గత జనవరి 26వ తారీఖున ఆ రోజు కూడా లేరు. రిపబ్లిక్ డే నాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు గుర్తున్నంత వరకు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనలేదు. నాకు గుర్తున్నంత వరకు అంతకుముందు ఆగస్టు 15 కూడా పాల్గొనలేదు. ఒకసారి బొత్స గారు ఆవిష్కరించారు, ఇంకోసారి సజ్జర్ గారు ఆవిష్కరించినట్టున్నారు. ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమాన్ని స్కిప్ చేస్తున్నారు? ఆరోగ్యం బాగాలేదా అంటే ఆరోగ్యం బాగానే ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మొన్న కర్నూలు టూర్లో మనం చూసాంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా యాక్టివ్గానే ఉన్నారు, యాక్టివ్గానే మాట్లాడారు, గంటల కొద్దీ రోడ్ షో చేశారు, గంటల కొద్దీ ర్యాలీ చేశారు, మీడియాతో ఒక అర్ధగంట ఏమో మాట్లాడారు, బాగానే ఉన్నారుగా. ఈ మధ్య వాళ్ళ పార్టీ సమీక్ష కూడా చేశారుగా అసెంబ్లీకి పోవద్దని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి. మరి అసెంబ్లీకి పోకపోవటమే ఒక తప్పు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళటం జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత, వెళ్ళట్లేదు. సరే, అది పక్కన పెట్టండి, అది ఇప్పుడు టాపిక్ కాదు కాబట్టి. ఇప్పుడు విధిగా జాతీయ జెండా ఆవిష్కరణలో పాల్గొనాలి కదా. ఒక దేశభక్తుడిగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు ఈ దేశ రాజ్యాంగం కల్పించింది. ఈ దేశ రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్ల ఆయన ఒక రాజకీయ పార్టీని పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఇప్పటికీ 2014 నుంచి 3 సార్లు ఎమ్మెల్యే కాగలిగాడు, అంతకుముందు ఎంపీ కాగలిగాడు, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు, ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇవన్నీ కూడా ఈ దేశం అతనికి కల్పించిన హక్కులు. ఈ దేశంలో హక్కులు వాడుకుంటున్నప్పుడు ఈ దేశ జెండాని ఆవిష్కరించే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉండటమేంది? ఆయన బాధ్యతగా విధిగా జాతీయ జెండాను ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొనాలి కదా. అంత నిర్లక్ష్యం ఏంటి? నిర్లక్ష్యంగా ఉండకూడని కార్యక్రమం ఇది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జాతికి సమాధానం చెప్పాలి, దేశానికి సమాధానం చెప్పాలి. నిజానికి ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా దయచేసి రాజకీయాలు వదిలేయండి, రాజకీయంలో మీ అభిమానాన్ని కూడా పక్కన పెట్టేయండి. మీరు కూడా క్వశ్చన్ చేయండి మీ పార్టీ అధినేత. ఇప్పుడు ఇక్కడ పార్టీలు పక్కన పెడితే ముందు మన భారతీయులం, పార్టీలు పక్కన పెట్టి ముందుగా మనం భారతీయులం. ఈ దేశమే మనకు ముఖ్యం. ఈ దేశం అనేది ఉన్న తర్వాతే దేశంలో బీజేపీనా, కాంగ్రెసా, లేదా వైసీపీనా, టీడీపీనా, ఇంకోట పార్టీలు. ముందు దేశం అనేది కదా. ఆ దేశం పట్ల ప్రేమ మనకు ఉండాలిగా, దేశం పట్ల భక్తి మనకు ఉండాలిగా. మరి ఏది ఆ దేశభక్తి, ఆ గౌరవం, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కనపట్లే? సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జెండా పండుగలో ఎందుకని పాల్గొనలేదు, జెండా ఆవిష్కరణ ఎందుకు చేయలేదు? దీనికి సమాధానం కావాలి. ఏమంటారు? కామెంట్ చేయండి.